హర్ష వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు బ్యాంకుకి తీసుకెళ్లి జప్తు రాకుండా ఆపాం. అప్పుడు ఎన్నో డిమాండ్లు పెట్టి సుమేష్ పత్రాల మీద నాతో సైన్ చేయించుకున్నాడు. వాటి వల్ల మనం ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఎవరికి తెలుసు? నిజం చెప్పమంటావా? మన ముగ్గురు పిల్లల్లోనూ సుమేష్ దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. మన సతీష్ గాడికి ఎలా బతికినా పర్వాలేదనుకుంటాడు. మన వేణుగాడు మాటిచ్చాడంటే దానికి పట్టుదల గల మనిషి. కానీ ఆ సుమేష్ గాడిని మాత్రం మనం నమ్మకూడదు. వాడు ఏ సమయంలో ఏం చేస్తాడని అస్సలు మనం కనిపెట్టలేదు. స్థలం అమ్మడానికి మనసు రావట్లేదు. లేదంటే అన్నీ అమ్మేసి అప్పులన్నీ తీరిపోయాక అందరికీ వాటాలిస్తే మంచిదండి. నువ్వు కంగారుపడి ఏ తీర్మానానికి రాక, నీ తర్వాత ఈ ఇంటికి అధికారం చెలాయించటానికి అర్హత అధికారం ఉన్నది అంటే మన కోడలు బాలాకే. దాని గురించి నా ముందు మాట్లాడకండి. అడ్డమైన వాళ్లతో చెడు తిరుగుడు తిరిగేదాన్ని నా ఇంట్లో కాలు పెట్టడానికి కూడా ఒప్పుకోను. ఇప్పుడు ఇక్కడున్న విషయాలు తీర్మానించేది నువ్వు కాదు కదే, ఆశానే కదా. బాల తిరిగొస్తే ఆశ ఒప్పుకుంటుంది. బాలాతో కలిసి ఉండడానికి వేణు ఒప్పుకోవాలి కదా. అరే, వాడి గురించి నీకు ఇంకా తెలీదే. బాల తిరిగి వచ్చేంత వరకే వీడి ఇలా పిచ్చోళ్ళలాగా ఉంటాడు. అది వెళ్ళిపోయిందని చెప్పి తన్నినా తంతాడనుకో, ఆ తర్వాత వాడి కోపం పోతుంది. మీరెన్ని చెప్పినా బాలా ఇంట్లో అడుగు పెట్టడానికి చచ్చినా ఒప్పుకోను. వేణు ఊరంతా ఎతికి దాన్ని తెచ్చినా సరే బాలాని ఇంట్లో ఎన్నో రోజులు ఉండనివ్వదు. రాజీ చాలు, కాస్త సైలెంట్ గా ఉండండి. ఒక బేబీని కనిన వెంటనే ఆటిలాగా చేస్తున్నారు. స్వీట్ 27 అక్క, తక్కువ ఏజే. స్వీట్ 16 కదా. అది ఆ కాలం. బాలాకని చూస్తుంటే 27 ఇయర్స్ లాగా ఉంది. కాలేజ్ చదివేలాగా ఉన్నారు. నా జీవితం చేదుగా ఉంది. నాకు వయసు అయింది. ఓ, ఇదంతా ఊరికే మీరే మనసులో చెప్పుకునేది కదా. ఇది చాలు అన్న మనసు ఎప్పుడు మీకుంది. అది కాస్త మార్చాలి, అందంగా మార్చాలి. రాజీ, నువ్వు అక్కని చెడగొట్టకుండా ఉంటే చాలు. అక్క మామూలుగానే అందంగానే ఉంది. మామూలు అందం అంతా ఎవరికి కావాలి? మేకప్ ఇంకా డ్రెస్సింగ్ లో మోడర్న్ గా ఉండాలి. మేకప్ వేసుకున్న అమ్మాయిలందరినీ చూస్తుంటే ఏదో గీసిన బొమ్మల్లా కనిపిస్తున్నారు. కళ్ళు ముక్కు నోరు ఉంటాయి, కానీ ముఖాన్ని చూస్తే మాత్రం కాలుండదు. చనిపోయిన చేపలా ఉంటారు. చనిపోయిన చేపలాగా ఉన్నాను. అందంగా బ్రైట్ గా ఉన్నావు. అక్క కూడా అబద్ధం చెప్పడం మొదలు పెట్టారు. ఇక నీకే టఫ్ ఇచ్చేలా ఉన్నారు. తలుపు తీసి పెట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? నువ్విక్కడేం చేస్తున్నావు రాజీ? కనిపించట్లేదా? మోడర్న్ గా మార్చడానికి ట్రై చేస్తున్నా. నువ్వేం చేయక్కర్లేదు, కానీ వీటన్నిటిని తీసిపెట్టి ఏదో ఒక పని చూడిపో. ఇక్కడేం పనుంది? కూర్చుంటే చాలు. అయితే రేపటి నుంచి నాతో పాటు మున్సిపాలిటీలో పనికిరా. 3 గంటలే పనుంటుంది. 350 రూపాయలు కూలీ. లేదంటే నువ్వు నాతో టౌన్కి వచ్చాయి. అక్కడ ఫ్రంట్ ఆఫీస్ లో ఒక స్టాఫ్ కావాలి. నేను వస్తా, కానీ ఒక కండిషన్ ఉంది. నాతో అమ్మ, అక్క, పిల్లలు ఉండాలి. ఇంతమందికి అక్కడ వేకెన్సీ ఉండదు. పనిలో చేసేదాని గురించి కాదు, నా తోడు ఉండాలంటున్నాను. ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఏమవుతుందో చూద్దాం. అది ఓకే అవ్వకపోతే నువ్వు చెప్పినట్టు చేద్దాం. చూసారా బాలక్క, ఇప్పుడు ఏమంటున్నారని? అదంతా జరగడానికి టైం ఉందిలే. ఇలా తిని పడుకొని సోంబేర్లో ఉండకుండా నాతో పాటు పనికిరా. దానికి మీరు వేరే వాళ్ళని చూసుకోండి. అందానికి డ్యామేజ్ కలిగే ఎలాంటి పని తను చేయదని మీకు తెలుసు కదా అత్తయ్య. అందం ఆరోగ్యం ఇప్పటి వరకే ఉంటుంది. ఇలాంటి సమయంలో కొంచెం సంపాదించి కూడబెడితేనే వయసైన కాలంలో బాగా తినగలం. మీరందరూ మధ్యాహ్నం తిన్నారా? మీరొచ్చాక కలిసి తిందామని ఏం చెప్పారు? అన్ని తీసిపెట్టు, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. చూసారా అండి, అక్కిప్పుడు చాలా మారిపోయింది. మిగతా మేకప్ తిన్నాక చేసుకుందాం. రండి తిందాం. ఆకలేస్తుందా? అమ్మ ఇప్పుడే వచ్చేస్తారు. అప్పటిదాకా ఏడకుండా సైలెంట్ గా ఉండాలి. ఏంటి సిగ్నల్ వేసినట్టు అక్కడే ఉన్నారు? లోపలికి రండి. నేను ఇలా పిల్లలతో ఉండే ఒక ఫోటో కావాలి. మొబైల్ రూమ్ లో ఉంది. సంవత్సరం నిండకుండా పిల్లల్ని ఫోటో తీయకూడదు తెలుసా? ఈ విషయం మీకెవరు చెప్పారు? ఇద్దరు పిల్లలతో ఆడుకోవడం జాలీగా ఉంది కదా. పిల్లల్ని చూసి ఈర్ష్యపడకుండా మీరే ఒక పిల్లల్ని కనండి. మనకు కూడా ఇలాగా ఇద్దరు అమ్మాయిలు కావాలి. ఈ వయసులో ఇద్దరు పిల్లలు కావాలంటే చాలా కష్టమే అండి. నువ్వు ట్విన్స్ ని కంటే సరిపోదు కదా. ప్రాబ్లం సాల్వ్.
అయ్యో నన్ను కష్టపెట్టాలనే మనసు మాత్రమే ఉంది కదా. 2 సార్లు కష్టపడ్డావు ఎందుకని చెప్పాను. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి కనీసం అనుకో, తర్వాత ఫ్రీయే కదా. అలా ఫ్రీగా అంతా నాకు ఇష్టం లేదు. అయితే ఇంకో 10 ఏళ్ల పాటు నువ్వు ఫుల్ ఎంగేజ్ గానే ఉంటావు. అయ్యో ఇలా అంతా అనుకున్నారంటే అది అప్పుడే పూర్తి చేయండి. ముందుగా సిటీకి ట్రాన్స్ఫర్ తీసుకోండి, ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. మనం ఎందుకు మ్యాచ్ కు ముందు ఒక ట్రయల్ చూడకూడదు? అలాంటి ట్రయల్ అంతా ఏం అవసరం లేదు. మర్యాదగా గుడ్ బై గా ఉండాలి, ఓకేనా? లేకపోతే నీకేం జరుగుతుందో వదులు తెలుసు. ఏంటి ఇంత గట్టి గిల్లో నువ్వు పెడుతుందా బాబు? నేను పుట్టేది మంచిదేగా. ఆ, నీకు పొగరెక్కిందే. నేను లోపలికి రావచ్చా? నీ చెవి తిప్పితే ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నామని మర్చిపోకండి. ఆ, ఎక్కడికి తమ్ముడు వెళుతున్నావు? లేదక్క, ఇలా వెళ్తుంటే పిల్లలు పిలిచినట్టు అనిపించి వచ్చాను. ఎవరు పిలుచుంటారో తెలుసులే. సరే తనని కష్టపెట్టకుండా త్వరగా ట్రాన్స్ఫర్ వచ్చే పని చూడు. నేను దానికెక్క ప్రయత్నిస్తున్నాను. అవును, నాకేమంత పెద్ద ఆశలు లేవు. నీ మొహమే చెప్తోందిలే. తుడుచుకుంటే ఏం పోదులే. ఇంకా చాలక్క. నేను సీరియస్ గానే చెప్తున్నాను అశోక్. మీరిద్దరూ సంతోషంగా బతకడానికి కొద్ది కాలమే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, ఆ తర్వాత సంతోషంగా ఉండే గడియలు తగ్గిపోతాయి. రోజులు త్వరగా గడిచిపోతాయి. అందువల్ల ఇద్దరు కలిసి మంచి మెమరీస్ ని ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. అలా గుర్తు చేసుకోవడానికి నాకంటూ ఒక మంచి జ్ఞాపకం లేని ఒక అక్క చెప్తున్నాను. సారీ అక్క, మేమెప్పుడు ఇంతే. హస్బెండ్ అండ్ వైఫ్ గా కాదు, ఏదో ఒక ఫ్రెండ్స్ లాగానే మేము ఉంటాము. మంచి భర్త దొరకడమే కదా ఒక ఆడపిల్ల భాగ్యం. మన అనుభవాలన్నీ గుర్తు చేసుకుని మిగతా వాళ్ళకి మనం అడ్వైస్ ఇవ్వగలం. మీ ఇద్దరి ప్రేమని నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు దొరకని ఒక జీవితం నా కళ్ళ ముందు చూస్తున్నట్టుంది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా కష్టాల గురించి నేను ఆలోచించనే లేదు. అలాంటి ఒక భయం మీ మనసులో ఉండదు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కొందరు కావాలని మనకిచ్చేవే కదా కష్టాలు, బాధలు. వేణుగోపాల్ అంటున్నారా? అలాంటి ఒక భయం మీ మనసులో ఉండదు. ఇక మీద ఆయన రారు. మీ జీవితంలో నుండి ఆయన వెళ్ళిపోయినట్టు మీరు పూర్తిగా నమ్మన్నక్క. లేదు మహేష్, ఈ టైంలో ఆ పని కంటిన్యూ చేయడం నా వల్ల కాదు. రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేశాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను మహేష్. బండి సైడ్లో ఆపు. నువ్వు ఇండికేటర్ వేసానంటే ఒప్పుకోనరా, ఎప్పుడు వేయాలో తెలుసుకో. మీకు ముందు సరిగ్గా కళ్ళు కనిపిస్తున్నా చూసుకోండి. నేను ఇండికేటర్ వేసి తిప్పాను. రోడ్లో మలుపు తిరిగినప్పుడు ఇండికేటర్ వేసుకోవాలరా, అప్పుడు వాళ్ళు కూడా తెలియాలి. అర్థమైందా? స్కూటర్ తెచ్చి గుద్దేసి పెద్ద మంచోళ్ళ మాట్లాడుకో. సూరజ్ గారా? ఏం లేదు, ఊరినే గుద్దుకుందండి. ఈయన చేసిన తప్పు వల్ల నా స్కూటర్ డ్యామేజ్ అయిందండి. ఇదేమి నా తప్పు కాదు, ఇదంతా మీ తప్పే. మర్యాదగా పెయింట్కి డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఇంత చిన్న స్క్రాచ్కి డబ్బులు అడుగుతావేంటి? దీనికోసం వెనక వచ్చే వాళ్ళని కష్టపడతావా? వచ్చి గుద్దేసి తప్పలేదంటే మాట్లాడుతున్నాడు, అప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అన్న, బయలుదేరండి. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇరుకుంటావు కదా. సరే వెళ్ళు. అదేంటి సార్, ఈ ఆటో వాళ్ళందరూ అంతే సూరజ్ గారు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఆయన దగ్గర నేను 5,000 కలెక్ట్ చేసుకునేవాడిని. ఏయ్, నేను రాకుంటే 5,000 రూపాయలు నీ దగ్గర లాగేవాడు. రా వెళ్దాం. సార్ ఒక నిమిషం ఉండండి. ఇదిగో ఈ కవరు మీకు ఇవ్వమని ఇంతకు ముందు మీరున్న హౌస్ ఓనర్ ఇచ్చి పంపించారు. ఏమిటిది? ఆఫీస్కి సంబంధించిన కొన్ని పేపర్స్, మీ బాబు డ్రెస్సులు. మీరు వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల్లోనే ఆ ఇంటికి అద్దెకొచ్చారు. అప్పుడే దీన్ని నాకు ఇచ్చారు. కొన్ని రోజులకు ముందు చమేలి మేడం నాకు కనిపించారు. ఈ విషయం చెబుదామని వెళ్ళేసరికి ఆవిడ బయలుదేరి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులకు ముందు? ఒక 5 రోజులు ఉంటుంది. చేతిలో పాప కూడా ఉంది. నువ్వు చమేలిని చూసావన్నది గ్యారంటీయా? అదేంటి సార్, చమేలి మేడం గారు నాకు తెలీదా? ఏ బండిలో ఎక్కేసి వెళ్ళింది? కార్లోనా, బస్సులోనా? ఎక్కెళ్ళింది ఒక వైట్ ఫార్చునర్. ఓకే, నేను వచ్చేస్తున్నాడు. చమేలి మెడలా ఉంది, చేతిలో పాప కూడా ఉంది.
వీళ్ళేంటి ఇక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు? వెళ్ళిపోతున్నారే. రెండుసార్లు అతన్ని మీ ఇంట్లో చూశాను, కానీ నాకు బాగా గుర్తుంది సార్. అది చమేలి మేడం గారి బంధు ప్రదీపే సార్. నువ్వు స్కూటీని ఇక్కడే లాక్ చేయి. అదేంటి? నువ్వు నాతో పాటు రావాలి. స్కూటర్ని సైడ్లో పార్క్ చేసి బండెక్కు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? వివరంగా చెప్తాను, నువ్వు బండెక్కు. లేచి లోపలికెళ్ళి చదువుకో రాజీ. మరే ఇక్కడ మాత్రం వదిలేసేయండి. నీతో ఒక విషయం మాట్లాడాలక్క. ఏంటి? నేను రాత్రి రాజీతో చెప్తూ ఉన్నావు కదా మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం ఉందని. ఆ ఉద్యోగానికి నేను రెడీ. ఉదయం 4:30 నుంచి 7:30 వరకు 3 గంటల ఉద్యోగమే కదా. నేను చేస్తానక్క. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నాకు నా 2 బిడ్డలకి అయ్యే ఖర్చు ఎంత కాలమని నువ్వే భరిస్తావు చెప్పక్క. నాకు పనిచేసే శక్తి ఉన్నంత వరకు నేను చూసుకుంటా. జీతం తక్కువైనా పర్వాలేదు, ఉద్యోగం అంటూ ఉంటే బావుంటుంది కదా. నువ్వేమీ పనికి వెళ్ళి కుటుంబాన్ని కాపాడక్కర్లేదు. ఉద్యోగం చేయందే భోంచే బుద్ధి కావడం లేదు. రేపు నీతో పాటు నేను వస్తానక్క. ఓడవడవైనా తొడవడవైనా నాకే ప్రాబ్లం లేదు. నాకు నా 2 బిడ్డల్ని కాపాడుకోవాలి, అందుకు ఉద్యోగం కావాలి. సరే, మున్సిపాలిటీలో పనిలో చేర్పిస్తానులే. అక్కడ దొరికే జీతంతోటి నీకు నీ పిల్లలకి ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. నీ సొంత కాళ్ళ మీద నించోవచ్చు. మీరసలు ఏమంటున్నారమ్మా? బాలాకని పనికి పంపించడం నాకు ఇష్టం లేదు. ఒప్పుకోకపోవడానికి తనకి నువ్వేమవుతావు? పనికి వెళ్ళాలనే ఉద్దేశం తనది. తన్ని పోనివ్వు. ఆ తర్వాత ఈ ఇంటికైతే రాకూడదు. ఒక పని దొరికితే సమస్యలన్నీ తీరిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఉండడానికి వేరే ఇల్లు కూడా వెతుకుదాం. పని చేసుకుంటే 2 పిల్లల్ని పెంచాలి. దానికి ధైర్యం ఉందనుకుంటే రేపే పనులు చేరు. మీరిలా బాలాక దగ్గర గొడవ పడితే ఎలాగమ్మా? మరి నేనేం చేయగలనే? తోడెవరూ లేక రోడ్లో పడున్న తన్ని మన ఇంటికి తీసుకొచ్చింది చెత్త ఎత్తడానికి, రోడ్లు చిమ్మడానికా? బాలా, నా కూతురు రాజీలాగే నిన్ను చూసుకుంటున్నాను. నా కోసం మీరు కష్టపడుతూ ఉంటే చిన్న వయసులోనే నువ్వెంత అనుభవించావో నాకు బాగా తెలుసు. నేను ఉద్యోగం చేస్తానక్క. కష్టపడ్డానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు దానికి ఎటువంటి అవసరం లేదు. అలాంటి అవసరం ఎప్పుడైనా వచ్చిందంటే అప్పుడు నేను అస్సలు అడ్డుకోను. ఏంటక్క అమ్మకి ఇలా కోపం తెప్పిస్తున్నారు? కుటుంబ కష్టాల్ని తీర్చడం కోసం ఉద్యోగం చేయడం తప్పా రాజీ? మీరు అనవసరంగా ఇక్కడ 2 పిల్లల్ని వదులుకొని పనికి వెళ్ళటం అనేది తప్పే అక్క. వాళ్ళు కొంచెం నడిచాక మీరు తర్వాత పనికి వెళ్ళండి. మీరిప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలని మాత్రం ఆలోచించండి. ఇంటి ఖర్చులో అమ్మ హస్బెండ్ చూసుకుంటారులే. మీకు అర్థమైందా బాలసుదా? ఇక ఎప్పుడు మీ మొహంలో ఈ నవ్వు ఉండాలి. దిగులుగా మొహం చూస్తే మీ మొహం అస్సలు బాగోలేదు. అయితే నేను ఝాన్సీ రాణిలా సీరియస్గా ఉంటున్నానా? నవ్వే ప్లేస్లో నవ్వాలి, గొడవ పడాల్సిన చోట గొడవ పడాలి, దిగులుగా ఉంటే ఏడవాలి. అంతే. ఎప్పుడు దిగులుగా ఉంటే అస్సలు బాగోదు కదక్కా. ఇప్పుడు నాకు టీచర్ అయ్యావా? మిమ్మల్ని కాస్తైనా మార్చగలనా అని నేను చూస్తాను. నేను వెళ్ళి అమ్మ దగ్గర ప్రాబ్లం అంతా సాల్వ్ అయిందని చెప్పేసేస్తాను. ఓకేనా బాలసుదా? చమేలి తన బిడ్డతో ప్రదీప్ కారులో వెళ్లడం నువ్వు చూసావా? నేను చూశాను సార్. అతను ప్రదీపే అన్నది నిజమేనా? నిజమేనా అంటే నిజమే సార్. కదా, అతనే. ఆ మనిషి అతనే. ఫోర్స్ చేసి కారులో ఎక్కించుకున్నాడా? లేదు,
చమేలి మేడం గారు సంతోషంగానే కారెక్కారు. ఇతను చెప్పే స్టేట్మెంట్ చాలు కదా ప్రదీప్ని పట్టుకోవడానికి. ఇలా చూడండి సార్, దీనికోసం కోర్టు అంతా పిలవకండి. ఒకవేళ నీ ఇప్పుడు చెప్పింది అప్పుడు చెప్పలేకపోతే నువ్వు చూసిన విషయాలు చెప్తే చాలు. నాకు భయం వేస్తుంది సార్. నీ భయాన్ని పోగొట్టే మందు నా దగ్గర ఉంది. ప్రదీప్ ఇంటిని రైడ్ చేయడానికి సర్చ్ వారెంట్ని నేను ఈ రోజే మెయిల్ చేస్తాను. రేపే రైడ్ జరుగుతుంది. ఇక దానికి అవసరం లేదు. ఇతను చెప్పినట్లుగా ప్రదీప్తో చమేలి సంతోషంగా వెళ్ళింది అంటే దానికి అర్థం తనకు నేను అక్కర్లేదనేగా. ఇకంతా విధి ప్రకారమే జరగనివ్వండి. చమ్మేలి ఏదో కోపంతోనే ఇక్కడి నుంచి వెళ్ళింది. తన్ని కనిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకురావడమే కదా మన బాధ్యత. తను తిరిగి రావడానికి సిద్ధంగా లేకుంటే చమేలి ఇకపైన నేను ప్రదీప్తోనే ఉంటాను అని చెప్పిందంటే ఇక నేనేం చేయగలను? ఇప్పుడు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు సూరజ్. చమేలి ఇష్టపడే ప్రదీప్తో వెళ్ళిందంటే ఎవరికి చెప్పకుండా ఎందుకెళ్ళాలి? అంతేకాకుండా తనలాంటి దృఢమైన అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా నీకు చెప్పుంటుంది. గోపి అనే చెప్పినట్టు ముందా ప్రదీప్ కస్టడీలో చమేలి బిడ్డ ఉన్నారని తెలుసుకోవాలి. తను వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ తెలియాలంటే ప్రదీప్ని కస్టడీలో తీసుకోవాలి. ఎంతగా కోపంగా ఉన్నా కూడా నన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిన తన్ని నేనిక ఎలా స్వీకరించగలను? వద్దు, ఇకపైన దీని గురించి ఎంక్వైరీ వద్దు. తనను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకిప్పుడు హఠాత్తుగా ఎలా మాట్లాడుతున్నారు? నిన్నటి వరకు చమేలిని త్వరగా కనిపెట్టాలన్నారు మీరు, కానీ ఇప్పుడు అస్సలు విచారించొద్దు అని చెప్తున్నారు. సూరజ్, ఇదంతా కేవలం నీ కల్పితం మాత్రమే. ఒకవేళ చమేలికి తిరిగి రావడం ఇష్టం లేదంటే కన్న బిడ్డ మీద నీకు హక్కు ఉంది. తను నీకు అక్కర్లేదా? ఎంత కోర్టుకు వెళ్ళినా కూడా చిన్న బిడ్డతో ఉన్న తన్ని నాకిప్పుడు అప్పగించరు. ఇక ఓటమి నాకు అక్కర్లేదు. ఈ కుటుంబంలో నేను ఒకనైనందువల్లే ఈ కేసులో ఇనిషియేట్ తీసుకున్నాను. ఇక ఇది కొనసాగించకూడదని నువ్వు అనుకుంటే ఎంక్వైరీని ఇంతటితో ఆపేస్తాను. లేదా ఊరికే ఫార్మాలిటీ కోసం అతనింటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేద్దాం, కనిపెడదాం. ఇప్పుడు నా మనసులో ఉంది అది కాదు. నా కళ్ళ ముందే తను నేనికపైన ప్రదీప్తోనే జీవిస్తాను అని చెప్పింది అంటే అది విని తట్టుకోలేను. తనతో బ్రతకాలన్న ఆశ పూర్తిగా నాశనం అవుతుంది. నీ మీద ఇంతలా ద్వేషం పెంచుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తన వల్ల అవుతుందా? నేనే కదా తనకు పూర్తి శత్రువుని. నన్ను గెలవడానికి ఏమైనా చేస్తుంది. తను బిడ్డ కనిపించకుండా పోతే ఎలాగైనా కనిపెట్టాలి అనే కసి పుట్టింది. నేనింత కష్టపడింది వేస్ట్ అని ఇప్పుడు తెలుస్తోంది. ప్రదీప్తో జీవించడమే తనకిష్టమైతే ఆ సంతోషాన్ని నేను దూరం చేయను. తను బిడ్డ సంతోషంగా ఉండనివ్వండి. సార్, నా గురించి ఆలోచించండి సార్. నువ్వు వెళ్ళి ఆ బండి దగ్గర నుంచవయ్యా. సార్, నాకు ఆకలేస్తుంది సార్. నీ ఆకలంతా స్టేషన్లో తీరుస్తాను. వెళ్ళి వెయిట్ చేయి. కంప్లైంట్ రిజిస్టర్ అయినందువల్ల విచారణ రిపోర్ట్ ఇవ్వక తప్పదు. ఒకవేళ ఈ కేసుని ఎంక్వైరీ చేయకూడదని నువ్వు అనుకుంటే రిటర్న్గా ఓ కంప్లైంట్ ఇవ్వాలి. మీరందరూ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాక నాకు చెప్పండి. అమ్మా రాజీ, కార్తిక అమ్మ, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది? పొద్దున్నే చెట్లకి నీళ్లు పోస్తున్నావా? అల్లుండి చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. మిమ్మల్ని కూడా అలాగే చూసి వెళ్దామని వచ్చాను. మీ అమ్మ లోపల ఉందా? ఆ అమ్మ ఇక్కడ లేరు, ఇప్పుడే పనికి వెళ్ళారు. నా కూతురు 6 నెలల బట్టి ఇంట్లోనే ఉంది. దాన్ని తీసుకెళ్ళడానికి మా అల్లుడు వస్తాడేమో అని ఎదురు చూస్తా ఉన్నాను. ఎంతవరకు రానే లేదు. తీసుకువెళ్ళలేదని అల్లుడిని చుట్టానికి వచ్చారా మీరు? లేదు, నేను సుమతిని తీసుకుని వచ్చేసాను. నేను సాయంత్రమే వచ్చాం. సుధాక వచ్చేసారా? మరి ఎందుకు తీసుకురాలేదు? తన ఇంట్లోంచి బయటికి రావడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పేశాను. పెళ్ళైన ఆడపిల్లని 6 నెలల బట్టి చూసుకుంటున్నాను కదా, అందుకు పరిహారంగా 6 నెలలు ఏళ్ళింట్లోనే ఉండి తిని వెళ్తాను. సరేనా? అలాగే ఉండాలి. మీరు బాగా చేస్తున్నారు. అవును, సుధాక భర్త మారారా ఇంకా అలాగే ఉన్నారా? నా అనుమానం అంతా అతని మీదే.
సుమతిని మా ఇంటికి పంపిన తర్వాత అతనికి ఎవరితో అన్నా సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఎంతైనా రాజని అలా చేయర్లే. మీ ఇంటి పక్కనే ఉన్నందుకు అలా అంటున్నావు. నాకు అతను చూస్తేనే అనుమానంగా ఉంది. ఇంకో నెల వరకు అతని ఆటలు సాగడానికి నేను ఊరుకునేది లేదు. అతనికి గుణపాఠం చెప్పే ఇక్కడి నుంచి వెళ్తాను. నీకు పెళ్ళయి పిల్లలు పుట్టేంత టైం అవ్వలేదే. ఏంటి ఇలాంటి ప్రశ్న? ఇంట్లో చంటిబిడ్డ ఏడుపు వినపడుతుంది. అది ఊరికి మీకు అనిపించింది అనుకుంటా. ఊరికే అలా అనిపిస్తుంది. నాకు బిడ్డలు ఏడుపు వింటేనే నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఏడుపు వినపడింది, ఆడపిల్లదా మగ పిల్లడిదా అని తెలుస్తుంది. అయితే చెప్పండి, ఇప్పుడు ఏసింది అమ్మాయా అబ్బాయా? అనుమానం ఎందుకు, ఆడపిల్లదే. ఇంకోసారి విన్నానంటే సుఖప్రసవమా ఆపరేషన్ అని కూడా చెప్పేయగలను. హ, ఈ చేతులతో ఎంతమందికి పురుడు పోసాను నేను. ఇద్దరు ఇలా నిద్రపోకుండా ఉంటే నేనేం చేయను? ఆ? అమ్మకి కిచెన్లో పని ఉంది. నువ్వు తనని వెతకొద్దని చెప్తున్నావా? ఎన్ని రోజులని తన్ని బలవంతంగా ఆపగలం? నువ్వు తప్ప చమేలి గురించి ఆలోచించేవాళ్ళు ఇంకెవ్వరుండరని నాకనిపిస్తోంది. నాకైతే చమేలిని పాపని ఎక్కడికో తీసుకెళ్లి కిడ్నాప్ చేసుంటాడని నాకనిపిస్తోంది. తనతో కారికి వెళ్ళిన తన్ని తనెందుకలా చేస్తాడు చెప్పమ్మా? నిన్ను ఇరికించడానికే. చమేలిని హింసిస్తున్నావని వాడు కేసు పెట్టొచ్చు కదా. నీకు చమేలికి మధ్య గొడవలున్న విషయం అందరికీ తెలిసిందే కదా. వాడు నీ మీద నిందలు వేసే ముందే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడు ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని విషయాలు వివరంగా తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాత చమేలి ఒకవేళ తన ఇష్ట ప్రకారమే వాడి దగ్గర ఉంటుందంటే ఇంకా తనతో నీకు పనేంటి? అలా కాకుండా వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వాడే కిడ్నాప్ చేసుంటే గనక వాళ్ళని కాపాడాలి. అందుకు నువ్వు సహకరిస్తేనే కుదురుతుంది.